జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే ఇశ్రాయేలీ జులదేవుడే ఎంతో స్తుతినోడుగాక. జనక పుత్రాత్మ దేవుని పిల్లలో ఘనత మహిమ కలుగునుగాక. జనక పుత్రాత్మ దేవుని పిల్లలో ఘనత మహిమ కలుగునుగాక. మునుపిపుడెప్పుడు దనరినట్లు యుగ ములకును దనరారునుగాక. మునుపిపుడెప్పుడు దనరినట్లు యుగ ములకును దనరారునుగాక. ఇశ్రాయేలీ యులదేవుడే ఎంతో స్తుతినోడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 24, 25 2 వచనాలు చదువుకొని క్లుప్తంగా ధ్యానించుకొని ఆరాధన క్రమంలో మనం ముందుకు సాగుదాం. హెబ్రీ పత్రిక 7, 24, 25 వచనాలు. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున నిరంతరము విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మళ్ళీ చదువుతాను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ ఈస్టర్ శుభదినము కొరకు నీకు వందనాలు. మీరు మరణమును గెలిచి లేచి లోకరక్షకుడుగా, మా రక్షకుడుగా, విశ్వ విమోచకుడుగా మిమ్మల్ని మీరు నిరూపించుకున్న ఈ శుభదినం కొరకు నీకు స్తోత్రం. ప్రపంచ క్రైస్తవ సమాజమంతా పండగ జరుపుకుంటున్న ఈ ఈస్టర్ సండే ప్రభా, మేము కూడా ఇక్కడ మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు. మరణమును గెలిచి లేచిన పునరుద్ధానుడా నీకు వందనాలు. మీరు దిగివచ్చి నాతో మాతో అందరితోనూ మాట్లాడి గొప్ప కార్యాలు చేయండి. నీ వాక్యం పంపించండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఈయన నిరంతరము ఉన్నవాడు. 24వ వచనంలో ఈయన నిరంతరము ఉన్నవాడు. 25లో ఈయన నిరంతరము జీవించుచున్నాడు గనుక తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారిని ఆయన నిరంతరం వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువు వారు నిరంతరము ఉన్నవాడు అంటే ఏమిటి? అన్యదేవతలు కూడా అవతారము చాలించిన తరువాత వాళ్ళు కూడా ఉన్నారు కదా అని వాళ్ళ కాన్సెప్ట్. అవతరించిన తర్వాత ఏదో ఒక రాక్షసుని చంపుతారు. రాక్షసుని చంపిన తర్వాత ఈయన కూడా చచ్చిపోతాడు. అది జోకు. రాక్షసుని చంపేసిన తర్వాత ఈయన కూడా చచ్చిపోతాడు. ఎందుకంటే మరి వచ్చింది వాడిని చంపడానికి కదా. పని అయిపోయింది కనుక నేను ఉండి ఏం చేస్తాను కనుక నేను వెళ్ళిపోవాలి. ఏ లోకం నుంచి వచ్చానో ఆ లోకానికి వెళ్ళిపోవాలి.
మరి ఈ శరీరము మళ్ళీ మట్టికి మన్నై పోవాలి. అవతార పురుషులు కూడా వాళ్ళు చచ్చిపోతే అంత్యక్రియలు చేస్తారు, దహనము చేస్తారు. అంటే వాళ్ళకి ఏమీ భేదం లేదు. వేరే వాళ్ళ శరీరాలకు అవతార పురుషుల శరీరాలకు ఏమీ భేదము లేదు. మనుషులందరూ చచ్చిపోతారు. దుష్టుడైన రాక్షసుడు కూడా చంపబడతాడు. ఆ దుష్ట రాక్షసుని చంపడానికే పుట్టిన ఆ మహానుభావుడు కూడా చచ్చిపోతాడు. చచ్చిపోయినా సరే ఆయన ఇంకో లోకంలో ఉంటాడు అని వాళ్ళ భావన. ఇది పెద్ద గందరగోళం అన్నమాట. ఏ విషయంలోనూ వాళ్ళకు స్పష్టత లేదు. బైబిల్ కూడా చెబుతుంది, యేసు ప్రభువు వారు నిరంతరము జీవించుచున్నాడు. అయితే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నాడులే అనుకోవడం కాదు. బైబిల్లో ఉన్నటువంటి నిశ్చయత, స్థిరమైనటువంటి ప్రకటన, యేసు నిరంతరము జీవించుచున్నాడు, యేసు నిరంతరము ఉన్నాడు అంటే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఆత్మగా ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోయాడు. వైకుంఠమో, కైలాసమో, స్వర్గమో, మోక్ష నగరమో ఏదో అనుకోండి, దేవలోకం, అక్కడి నుంచి వచ్చాడు. ఈ శరీరం దాల్చాడు, శరీరం ద్వారా ఒక పని చేసి శరీరాన్ని వదిలేసి మళ్ళీ ఆత్మగా వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నాడు అనే కాన్సెప్ట్ కాదు మనది. యేసు తన శరీరాన్ని మరలా తీసుకున్నాడు. బలిగా శిలువ మీద తన శరీరము నరిపించి ఆయన మళ్ళీ తన శరీరాన్ని తీసుకున్నాడు. యేసు శరీరము కుళ్ళిపోలేదు. నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు అనే ప్రవచనం 16వ కీర్తనలో దావీదు పలికాడు. నా శరీరము, నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, దాన్ని మళ్ళా తీసుకొనుటకు నాకు అధికారం ఉన్నది అని యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పాడు. పునరుద్ధానం అనేది క్రైస్తవ్యములో ఉన్నటువంటి ఒక యూనిక్ ఫీచర్, యూనిక్ ఫ్యాక్ట్, యూనిక్ ఇన్సిడెంట్. అసమానమైనటువంటి ఇంకా ఏ మతములో కానీ ఏ ధర్మములో కానీ లేనటువంటి ఒక అద్భుత వాస్తవం పునరుత్థానము. మరణించిన అవతార పురుషుడు అదే శరీరంతో మళ్ళీ సజీవుడు కావడం. శరీరం అదే, కానీ దాని స్థితి మారిపోయింది. సేమ్ బాడీ బట్ ఆన్ అ డిఫరెంట్ లెవెల్, హయ్యర్ లెవెల్ ఆఫ్ గ్లోరీ. ఆ శరీరం లేచింది, కానీ ఇప్పుడు అక్షయమైన శరీరంగా, మహిమ శరీరంగా, మళ్ళీ చనిపోవడానికి అవకాశము లేని శరీరంగా ఆ శరీరాన్ని ఆయన మళ్ళీ ధరించుకున్నాడు. అసలు మనిషి అంటే ఏంటి, అవతారం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి అనే విషయాలలో ఒక బైబిలు గ్రంథములో మాత్రమే స్పష్టత ఉన్నది. ఇంకెక్కడ స్పష్టత లేదు. మనము ధన్యులం. క్రైస్తవుడినని గర్వించు, క్రైస్తవుడిగా జీవించు అని మనం చెప్పుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్పుకుంటున్నారు. మా మతాన్ని బట్టి గర్విస్తామంటే గర్వించు, కానీ ఒక పాయింట్ ఏమన్నా చెప్పి గర్వించాలి. అన్ని అబద్ధాలు చెప్పుకొని, కట్టుకథలు చెప్పుకొని, కోట్ల సంవత్సరాల నుంచి మేమున్నామని చెప్పి, కోట్ల ఏళ్ల కిందట మా దేవుడి వంతెన కట్టాడు అని చెప్పి ఆ రాయి తీసుకుపోతే ల్యాబ్లో ఇది 4000 ఏళ్ల కిందటదని చెప్పారు వాళ్ళు. ఇటువంటి అన్ని అబద్ధాలన్నీ బట్టబయలు అవుతున్నా సరే ఇంకా మేము గర్విస్తామంటే గర్వించుకోండి, కర్మ. కానీ మేము గర్వించడానికైతే మాకొక కారణం ఉంది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి.
మనకు అతిశయ కారణము యేసు. యేసు ప్రభువు వారు అసమానుడు. పునరుత్థానము అనే మాట ప్రపంచానికి పరిచయం చేసింది బైబిల్ గ్రంథమే. బోలెడన్ని వేదాంతాలు, సిద్ధాంతాలు, మత సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ రిజరక్షన్, చచ్చిపోయిన వ్యక్తి మళ్ళీ మహిమ శరీరముతో లేచుట, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేచుట అనే కాన్సెప్టును ప్రపంచానికి పరిచయం చేసిన ధర్మము క్రీస్తు మార్గము మాత్రమే. అంతకుముందు వేదాలలో కూడా చెప్పబడింది, కానీ దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. అదివరకు తలకాయ నిండా పునర్జన్మ అనేది నింపుకున్నారు కాబట్టి దాన్ని కూడా పునర్జన్మ అనుకున్నారు. ఋగ్వేదంలో ఉంది ఒక మంత్రం, ఇంద్రుని మాహాత్మ్యమును చూడండి, అతడు నిన్న మరణించి ఉన్నాడు, ఈరోజు సజీవుడై ఉన్నాడు అని ఉంది. నేను హైందవ క్రైస్తవంలో ఆ మంత్రం దాన్ని రెఫరెన్స్తో సహా రాశాను. ఇంద్రుడు అంటే రాజు, ఇంద్రుడు అంటే రాజు. కవీంద్రుడు అంటే కవులకు రాజు, కవులలో ఒక రాజు లాంటోడు. గజేంద్రుడు, పక్షీంద్రుడు అంటే గరుత్మంతుడు, గండభేరుండ పక్షి. ఇలాగ ఇంద్రుడు అంటే ఆ మాటకే రాజు అని అర్థము. దేవేంద్రుడు అంటే దేవతలకు రాజు. ఇతని మహిమను చూడండి, నిన్న చచ్చిపోయాడు, ఇవాళ మళ్ళీ బ్రతికి ఉన్నాడు అని ఋగ్వేదంలో రాయబడి ఉంది. దాన్ని వ్యాఖ్యానిస్తూ దాశరథి రంగాచార్య గారు అంటారు, పునర్జన్మను గూర్చి చెప్పబడుట ఇదే మొదటిసారి ఋగ్వేదములో పునర్జన్మ చెప్పబడింది అని వ్యాఖ్యానించాడు ఆయన ఆంధ్రానువాదంలో. మీ సిద్ధాంతం ప్రకారము చీమ, దోమ, ఎలక, చిలక, బల్లి, పిల్లి అన్నీ చచ్చి పుడతా ఉంటాయి కదా, ఇక మహాత్మ్యం ఏముంది? సకల ప్రాణులు చచ్చి పుట్టి పునరపి జననం పునరపి మరణం అనే జనన మరణ చక్ర పరిభ్రమణం ఉన్నది మీ సిద్ధాంతం ప్రకారం. ఏ ప్రాణైనా చావాల్సిందే, పుట్టాల్సిందే అని అంటున్నారు కదా. ఇంద్రుడు చచ్చి మళ్ళీ ఎక్కడో పుడితే ఆయన మహిమే ఉంది అందులో. ఇంద్రుని మాహాత్మ్యము అనగా ఏ ప్రాణికి జరగనిదేదో ఇతనికి జరిగి ఉండాలి, అది మహిమ, అది అతని గొప్పతనం. వాళ్ళు బుర్ర వెలగలేదు, వాస్తవాన్ని చూడడానికి మనోనేత్రాలు వెలిగించబడలేదు. అన్ని ప్రాణులు చచ్చి పుడుతూ ఉంటాయని చెప్పి ఇంద్రుని యొక్క గొప్పతనం చూడండి, చచ్చిపోయి మళ్ళీ పుట్టాడట. ఇంద్రుడు చచ్చిపోయి ఎక్కడ పుట్టాడు? చంద్రుడిగా పుట్టాడు. ఏంటి, ఎక్కడ పుట్టాడు? మళ్ళీ చచ్చి మళ్ళీ పుడతాడా ఆయన? అదే మహిమ. సకల ప్రాణికోటికి అదే జరుగుతుంది అంటున్నారు కదా, ఆయన మహిమే ఉంది. కనుక అక్కడ ఉన్నది చచ్చిపోయి మళ్ళా పుట్టడము, రీఇన్కార్నేషన్ కాదు. చచ్చిపోయిన అతడు అదే శరీరముతో మళ్ళీ బ్రతకడం అయితేనే అది అద్భుతమవుతుంది. అది యేసులో నెరవేరింది, యేసులో నెరవేరింది. చనిపోయిన వాడు మళ్ళీ బ్రతుకుతాడా? ఎందుకు బ్రతుకుతాడు? ఎందుకు అవసరం? వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఆత్మ, జీవాత్మ ఉన్నాడు, ఒక జన్మలో ఒక శరీరాన్ని ధరించి తన ధర్మం మీద నెరవేర్చి శరీరాన్ని వదిలేసి మళ్ళీ కొత్త శరీరాన్ని ధరించుకుంటాడు. ఇది సహజము, సృష్టి క్రమము. పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు ధరించుకున్నట్టు, పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరించుకుంటూ జీవుడు వెళ్ళిపోతూ ఉంటాడు అనేది ఒక సిద్ధాంతం చేసుకున్నారు. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు, మానడు, తప్పకుండా చనిపోవాలి, పుట్టుట గిట్టుట కొరకే అని సిద్ధాంతాలు చేసుకున్నారు. కానీ సృష్టికర్త రచించిన గ్రంథమైన బైబిల్
ఒక వాస్తవం చెప్పింది. మనిషి పుట్టుట గిట్టుట కొరకు కాదు, మనిషి పుట్టుట బ్రతుకుట కొరకు. దేవుని కోసం బ్రతకడానికే వాడు పుడుతున్నాడు. టు లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నిరంతరము బ్రతకడానికే మనిషి పుడుతున్నాడు. మరణం అనేది సహజం కాదు. మరణం అనేది దేవుని మొట్టమొదటి నిర్ణయం కాదు. దేవుని ప్లాన్లో ఒరిజినల్గా మనిషిని చచ్చిపోవడానికి దేవుడు చెయ్యనే లేదు. ఆదాము, నీవు ఆ నిషిద్ధ ఫలము తిను దినమున నిశ్చయముగా చచ్చదు. అంటే తినకపోతే చచ్చిపోవు అని అర్థం. ఆ పండు తింటేనే నీకు మరణం అనేది వస్తుంది. ఆ పండు తినకపోతే నీవు చావవు. తినకపోతే ఇప్పటికీ ఆదాం బ్రతికే ఉంటాడు, 30 ఏళ్ళు యవ్వనస్తునిలాగే ఉంటాడు, చచ్చిపోడు. చెట్లు బ్రతుకుతున్నాయి 1000 సంవత్సరాలు. ఆదాం ఎందుకు బ్రతకడు? ఇంకా బ్రతికే ఉంటాడు. ఎందుకు చచ్చిపోయాడు? చావడానికి దేవుడు సృష్టించలేదు. అవిధేయత ద్వారా ఆదాము మరణాన్ని తెచ్చుకున్నాడు. గనుక ఆదాము తెచ్చుకున్న ఆ మరణమును మానవ జాతి నుండి తొలగించటానికి ముందు పాపాన్ని తొలగించాలి. పాపం ద్వారా వచ్చిన శాపాన్ని తొలగించాలి. పాపం ద్వారా వచ్చిన శిక్ష అయిన మరణాన్ని తొలగించాలి. అందుకు రక్షకుడు పుట్టాడు. ఒకవేళ రక్షణ కార్యము జరిగిన తర్వాత ఏమి జరుగుతుందంటే, మరణించిన ఈ శరీరాన్ని ఇతడు మళ్ళీ మహిమ శరీరంగా స్వతంత్రించుకుంటాడు. ఎందుకలాగా అంటే ఎవరికీ తెలియని ఒక సత్యం సృష్టికర్త బైబిల్లో చెప్పాడు. ఏమిటంటే, మరణం అనేది దేవుడు మనిషిని చేసిన ఒరిజినల్ డిజైన్కి ఒక డ్యామేజ్. దేవుడు మానవుణ్ణి ఒరిజినల్గా ఎలా సృష్టించాడో ఆ అంతర్గత నిర్మాణాన్ని డ్యామేజ్ చేయడమే మరణం. దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించాడు. స్వరూపం అంటే బాహ్య రూపం. దేవుణ్ణి చూస్తే దేవుడు పాము పడగ ఎత్తినట్టు, లేకుంటే కోతిలాగా, ఏనుగులాగా, సింహంలాగా, పులిలాగా, నెమలిలాగా కనబడలేదు. ఆయన నరస్వరూపి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహెజ్కేలు 1:26లో ఆయన నరస్వరూపి. దేవుని స్వరూపం మనిషిలాగే ఉంటుంది తప్ప జంతువులాగా, పక్షిలాగా ఉండదు. దేవుడు నరస్వరూపి. ఇదేమో బాహ్య స్వరూపం, పైన కనబడే రూపం. తన పోలిక చొప్పున అంటే ఇంకొక విషయంలో కూడా పోలిక. దేవునిలో 3 భాగాలు ఉన్నవి, మనిషిలో కూడా 3 భాగాలు దేవుడు చేశాడు. దేవదూతలు త్రిత్వము కాదు, ఈ పక్షి జంతువు ఏది త్రిత్వం కాదు. ఒక్క నరజాతి మాత్రమే అందరూ త్రిత్వాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాము త్రిత్వం, హవ్వ త్రిత్వం. వారిలో 3 భాగాలు. ప్రతి మనిషిలో 3 భాగాలు ఉన్నాయి. దేవుడు ముగ్గురుగా ఒకటిగా ఎలా ఉంటాడు అని అడుగుతున్న ప్రతి మనిషి వాడే ఒక త్రిత్వమై ఉన్నాడు. శరీరము, ఆత్మ, ప్రాణం. దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. వీడేమో శరీరం, ఆత్మ, ప్రాణం. త్రికము, త్రిత్వము. ఈ పోలికలో శరీరం నిర్జీవమై మట్టిలోకి వెళ్ళిపోతే ఎన్ని భాగాలు మిగిలినాయి? ఆత్మ, ప్రాణం. త్రిత్వముగా ఉన్నవాడు ద్వంద్వమయ్యాడు. ట్రినిటీ బికేమ్ ఎ డ్యూయాలిటీ. హీ లాస్ట్ ద నంబర్ 3. దేవుని పోలికను మనిషి పోగొట్టుకున్నాడు. పాపము ద్వారా మరణం వచ్చింది, మరణము ద్వారా దైవ పోలిక పోయింది. దేవుడు అనుగ్రహించిన నీతి, పరిశుద్ధత, జ్ఞానము అన్నీ పోయినాయి. అత్యంత ముఖ్యమైనటువంటి విషయం త్రికము అనే ఆ పోలిక
పోగొట్టుకున్నాడు. ఇది దేవునికి ఓటమి. దేవుడు సృష్టించిన త్రిత్వాన్ని సాతాను మరణము ద్వారా ద్వంద్వముగా మార్చేశాడు. దాన్ని మళ్ళా రికవర్ చేసుకోవాలి దేవుడు. సాతాను తెచ్చిపెట్టిన నష్టాన్ని పూడ్చుకోవాలి. ఈ ద్వంద్వాన్ని మళ్ళీ త్రిత్వంగా చెయ్యాలి. అందుకు దేవుడు పునరుద్ధానమును నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేశంలో ఉన్నటువంటి ఈ సనాతన ధర్మం అని చెప్పబడుతున్నటువంటి నూతన ధర్మంలో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ శరీరంతో పని తీరిపోయిందని అనుకుంటారు. జీవుడు కొంతకాలం ఈ దేహంలో ఉన్నాడు. కొత్త దేహము కొరకు కొత్త బట్టలు తొడుక్కున్నట్టుగా ఆయన వెళ్ళిపోయాడు జీవుడు. ఇక ఈ దేహానికి పని ఏముంది, దీంతో మళ్ళీ పని లేదు అని దీన్ని కాల్చేస్తారు. వి డోంట్ నీడ్ ఇట్ ఎనీమోర్. కానీ క్రైస్తవులు అలా చేయరు. భద్రంగా ఒక వజ్రాన్ని దాచిపెట్టినట్టు ఈ శరీరాన్ని పెట్టెలో పెట్టి దాచిపెడతారు. వీ విల్ నీడ్ ఇట్ అగెయిన్. దీన్ని డ్యామేజ్ చేయకూడదు. విల్ టేక్ ఇట్ బ్యాక్ అగైన్. మళ్ళీ దాచిపెట్టండి, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటాం. ఒక టైం వస్తుంది, ఈ దేహాన్ని మళ్ళీ నేను తీసుకుంటాను. ఆ దేహమే కావాలి. ఆ దేహంతో పని తీరిపోలేదు. ఈ దేహము చనిపోవడం, చైతన్యాన్ని పోగొట్టుకోవడం, పనికి రాకుండా పోవడం, మట్టిలోకి పోవడం అంతా సైతాను తెచ్చిపెట్టిన డ్యామేజ్. దాన్ని దేవుడు తన శక్తితో ఆ డ్యామేజ్ని తొలగిస్తాడు, నష్టాన్ని పూడ్చుకుంటాడు. ఆ దేహానికి మళ్ళీ చైతన్యం ఇస్తాడు. చైతన్యం ఇవ్వడమే కాదు, చనిపోక ముందున్నంతకంటే అధిక మహిమను కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చనిపోవడానికి వీల్లేని శరీరంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ బాడీ దట్ కెనాట్ డై అగైన్. అక్షయ దేహము. ఈ కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు. పునరుత్థానం అనేది ఎందుకు తెలియదంటే అసలు మనిషి త్రిత్వం అని తెలియదు. అది వచ్చిన గొడవ. మనిషి త్రిత్వం అని ఎందుకు తెలియదంటే అసలు మనిషి ఎలా పుట్టాడో తెలియదు. మానవ సృష్టి ఎలా జరిగిందో తెలియదు. మనకు తెలుసు. బైబిల్ నమ్మిన వాడికి మాత్రమే మానవ జాతి ఎలా సృష్టింపబడిందో తెలుసు. ఇంకెవ్వడికి తెలియదు. మనిషి ఎలా పుట్టాడనంటే తిక్క తిక్క సమాధానాలు చెప్తారు. మనిషి ఎలా పుట్టాడురా అంటే తలలో నుంచి బ్రాహ్మడు, భుజాల్లో క్షత్రియుడు, ఉదరంలో నుండి వైశ్యుడు, పాదాలలో నుండి శూద్రుడు పుట్టాడని చెప్తాడు. మనిషి ఎలా పుట్టాడని అడిగితే బ్రాహ్మణ, క్షత్రియ అని ఈ దేశం కథ చెప్తాడు. మరి చైనా వాడు ఎలా పుట్టాడు? వాడే సంకల్లోంచి పుట్టాడా? ఏందా తిక్క జవాబులు? మానవ జాతిని గురించి అడుగుతున్నాం. మేము బాపనోళ్ళు, కోమట్లు వీళ్ళు గురించి కదా అడిగేది. అసలు మానవ జాతి ఎలా పుట్టింది? మానవ జాతి అంటే జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, 210 దేశాలు, వీళ్ళందరూ కలిసిందే మానవ జాతి. ఈ జాతి ఎలా పుట్టిందంటే బ్రాహ్మణ, క్షత్రియ అంటావు. తలకైంది అసలు. గుండు గీసినప్పుడు పైనుంచి కాదు, లోపల నుంచి కూడా ఖాళీ అయిపోయింది వాళ్ళకి. మానవ జాతిని గురించి చెప్పమంటే బాపనోళ్ళు, కోమటోళ్ళు, క్షత్రియులు చెప్తారు. మరి అమెరికా వాడు, యూరోపియన్స్ ఎలా పుట్టారు, ఆఫ్రికన్స్ ఎలా పుట్టారు అంటే అది మాకు సంబంధం కాదురా వెధవ. సంబంధం ఉందా లేదా కాదు. మానవ జాతి ఎలా పుట్టిందో నీకు తెలుసా తెలియదా? తెలియదు. ఒక్క మనిషి పుట్టుక క్రైస్తవుడికి మాత్రమే తెలుసు. దేవుడు ఆది మానవుణ్ణి మట్టితో సృజించి అతని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. జీవాత్మ అయినటువంటి మానవుడు దేవుని పోలిక కలిగి ఉండెను. ముఖరూపము దేవుని పోలిక, అంతర్గత నిర్మాణము కూడా దేవుని పోలిక.
తర్వాత ఎమోషనల్ లైక్నెస్, భావజాలము, మనోభావ పోలిక కూడా ఉంది. దేవునికి సంతోషము, దుఃఖము అన్నీ ఉన్నాయి. అలాగే వీడికి కూడా సంతోషం, దుఃఖం, ప్రేమ, జాలి, కరుణ అన్నీ దేవునికి ఉన్నటువంటి మనోభావాలు వీడికి ఉన్నాయి. దేవుని ముఖం లాంటి ముఖం ఉంది. దేవునిలాగా 3 భాగములు గల వ్యక్తిగా ఉన్నాడు. ఇది బైబిల్ మాత్రమే మనకు చెప్పిన సత్యం. ఇంకా ఏ గ్రంథానికి తెలీదు. మనుషులు రాసిన దానికి సృష్టికర్త రహస్యాలు వాడికేం తెలుస్తాయి? బైబిల్ ఒక్కటే దేవుడు రాసిన గ్రంథం. మిగతా అన్ని గ్రంథాలు మనుషులు రాసిన గ్రంథాలు. ఎవరికైనా ఇష్టం ఉంటే నమ్మని, లేకపోతే ఏట్లో పడని. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ వీ వాంట్ టు డిక్లేర్ టు ద వరల్డ్. బైబిల్ దేవుని గ్రంథము. ఇంత గొప్ప గ్రంథాన్ని దూషిస్తారు మూర్ఖులు. బైబిల్ అంటే బూత్ పుస్తకం అట. ఏంటంటే లోతు కుమార్తెలు తండ్రితో తప్పు చేశారు, అందుకని ఇది మొత్తం బూత్ పుస్తకం అంట. వాళ్ళేం గుడి మీదనే బూతు బొమ్మలు పెట్టుకొని, గుడి మీదనే బూతు బొమ్మలన్నీ చెక్కుకొని, అది బూతు కాదంట. ఒక్కడ కూడా తప్పు చేశాడని రాస్తే బైబిల్ అంతా చెడ్డ పుస్తకం అంట. సైతాను పుట్టించిన నిష్కారణ ద్వేషముతో బైబిల్ను అన్యాయంగా దూషిస్తున్న ప్రతి ఒక్కడు నరకపాత్రుడే. ఖబర్దార్, జాగ్రత్త. బైబిల్ జీవము గల దేవుని గ్రంథము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ చదివి నేను మారానండి అన్న త్రాగుబోతులు ఉన్నారు. బైబిల్ చదివి నేను మారానన్న వ్యభిచారులు ఉన్నారు. బైబిల్ నన్ను మార్చిందండి అన్నటువంటి కిరాయి హంతకులు ఉన్నారు. ఇంకా ఏ గ్రంథమైనా చదివి నేను అంతకుముందు కిరాయి హత్యలు చేసేవాడిని అండి, ఫలానా పురాణం చదివి మొత్తం మారి అన్నాడు ఒకడు ఉన్నాడా? ప్రపంచంలో లేరు. బ్రతుకులు మార్చిన గ్రంథం బైబిల్ గ్రంథం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవాలు చెప్పే గ్రంథం బైబిల్ గ్రంథం. మిగతావన్నీ కట్టుకథలు. ఇది వాస్తవం. దేవుని స్తోత్రం కలుగును గాక. మనిషిని దేవుడు త్రిత్వముగా చేశాడు. సైతానుగాడు ఆ త్రిత్వం అనే పోలికను భంగము చేశాడు, భగ్నపరిచాడు. ఎందుకు? ఎలాగా? పాపాన్ని తెచ్చేసరికి మరణం వచ్చింది. మరణంతో ఆ 3 భాగాల్లో ఒక భాగం మట్టిలోకి వెళ్ళిపోయింది. 2 మిగిలినాయి, ఆత్మ, ప్రాణం. దేవుని డిజైన్ను డ్యామేజ్ చేశాడు వాడు. ఇప్పుడు దేవుని ముందున్న ఛాలెంజ్ ఏమిటంటే, పాపము ద్వారా ఈ త్రిత్వం అనే పోలిక పోయిందిగా, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలా? మనిషిని మళ్ళీ త్రిత్వం చెయ్యాలి. ఆ చచ్చిపోయిన అదే దేహాన్ని మళ్ళీ బ్రతికించాలి. సాతాను తెచ్చిపెట్టిన డ్యామేజ్ని నేను తొలగించాలి. అందుకు ఆయన వచ్చి మరణించి మళ్ళీ పునరుద్ధానము ఆయన పొంది, మరణం అనేది పర్మనెంట్ డ్యామేజ్ కాదు, అది టెంపరరీ డ్యామేజ్ మాత్రమే, తాత్కాలికమైన నష్టం మాత్రమే. మరణం తరువాత ఆ త్రిత్వం అనేది మళ్ళీ ఆ పోలిక రావడం సాధ్యమే అని ప్రభు లేచాడు, మనందరినీ లేపుతానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య పునరుద్ధాన నిరీక్షణ మనకిచ్చాడు. ఎవరైనా చనిపోయారంటే దేహం మట్టిలోకి పోతుంది, అది పర్మనెంట్ కాదు, ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్. త్వరలోనే యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు. ప్రధాన దూత శబ్దం వినబడుతుంది, దేవుని బూర ఊదబడుతుంది. అప్పుడు ఆదాము మొదలుకొని హేబెలు మొదలుకొని చనిపోయిన భక్తులందరూ, పౌలు, మార్టిన్ లూథర్, భగత్ సింగ్ గారు, పిఎం సామ్యుయల్ గారు, బిల్లీ గ్రహం గారు, సకల భక్తులు, కోట్ల మంది శరీరాలు సమాధుల్లో నుండి లేవబోతున్నాయి. జనరల్ రిజరక్షన్ ఆఫ్ సెయింట్స్, పరిశుద్ధులందరి యొక్క సార్వత్రిక పునరుద్ధానం. కోట్ల మంది భక్తుల శరీరాలు లేస్తాయి. వాళ్ళు ఎలా లేస్తారు అంటే, ఇదిగో ఇలా లేస్తారని యేసయ్య లేచి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు పాడే ఉంటారు కదా, లేచినాడురా సమాధి, అందులో చరణం ఉంటుంది,
చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చినను నన్ను లేపుతాడు, చచ్చినను నన్ను లేపుతాడు. చావు అంటే భయపడరాదు, లేచినాడు రా సమాధి, లేచినాడు రా యేసు, లేచినాడు రా సమాధి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు అన్న వాస్తవం మన రక్షణ కొరకు ముఖ్యమైనటువంటి పునాది సిద్ధాంతము. యేసు ప్రభు తిరిగి లేచాడు గనుకనే మనం రక్షణ పొందాం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు గనుకనే ఆయన పరిశుద్ధుడు. చనిపోయి తిరిగి లేచాడు గనుకనే ఆయన మనలను రక్షించగలడు. ఇక్కడ బైబిల్ చెబుతుంది ఆయన నిరంతరము జీవించుచున్నాడంటే శరీరాన్ని వదిలేసి ఆత్మగా వెళ్ళిపోయి ఎక్కడనో ఉన్నాడని కాదు. ఆయన వదిలేసిన శరీరాన్ని మళ్ళీ మహిమ శరీరంగా ధరించుకొని ఏ దేహములో ఆయన యజ్ఞమైనాడు, ఏ దేహముతో శిలువ మీద వ్రేలాడి రక్తమును కార్చాడు, అదే శరీరంతో ఆయన నిరంతరము జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవతారం చాలించి వైకుంఠానికి పోయి అక్కడ ఉన్నాడని కథలు కాదు మావి. ఆయన అవతారం ఎత్తినప్పుడు ఏ శరీరం ఉన్నదో, ఏ శరీరంతో యజ్ఞం చేశాడో ఆ శరీరాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని ఆ శరీరమందు నిరంతరం జీవించుచున్నాడు. యేసు ప్రభువారు చనిపోయి లేచిన తర్వాత, అంతకుముందు అలవాటు ఉన్న విషయం కాదు కదా, మనుషులు చచ్చిపోయి మళ్ళీ లేవడం రావడం మాట్లాడడం అలవాట్లేదు. ఇక్కడ ప్రపంచంలో జరగనే లేదు. శిష్యులు కూడా నమ్మలేదు. యేసయ్య వచ్చి కనబడితే ఇది ఆత్మేమో భూతమేమో అనుకున్నారు. యేసయ్య అన్నాడు, నేను భూతాన్ని కాదురా బాబు, రండి రండి ఇలా రండి, నన్ను ముట్టుకొని చూడండి అని శిష్యులను ఆయన పిలిచాడు. లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై ఆ భూతము తమకు కనబడినని తలంచిరి. భూతము కనబడినని తలంచిరి. యేసు ప్రభు వారు చనిపోయారు, సమాధిలో ఆయన్ని పెట్టారు. 3వ నాడు పొద్దున పోయి చూస్తే ఆయన సమాధి ఓపెన్ ఖాళీగా ఉంది, లోపల ఆయన శరీరం లేదు. సైనికులు పోయి చెప్పారు, ఒక దేవదూత వచ్చాడండి పరలోకం నుండి, దగ మెరిసిపోతున్నాడు. అంత పెద్ద బండరాయిని అలా ఊరికైనా పక్కకు నెట్టేసి ఆ బండ మీద ఎగిరి కూర్చున్నాడు. ఆయన లోపల ఖాళీ, ఎప్పుడు వెళ్ళిపోయాడు, ఆయన లేడు. అంటే ఆయన లేచాడంటే మన పరువు పోతుందిరా, మీకు ఎంత డబ్బు కావాలో ఇస్తాము చెప్పండి. మేము నిద్రించుచుండగా ఆయన శిష్యులు వచ్చి ఆ శరీరాన్ని ఎత్తుకుపోయారని ప్రచారం చెయ్యండి అని ఆ యూదా మతాధికారులు వారికి బోల్డంత డబ్బులు ఇచ్చారట. దయచేసి చూడండి, మత్తయి సువార్త 28:12. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి, చాలా ద్రవ్యం అంటే డబ్బు, చాలా డబ్బులు ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా. అసలు వీడి ఉద్యోగం ఏంటండి? 11వ వచనము. వాడు ఉద్యోగం ఏంటి? కావలోడు. ఇప్పుడు వీడు ఏం చెబుతున్నాడు? మేము నిద్రపోవచ్చుండగాట. ఏ కోర్టు అన్న ఈ సాక్ష్యం వింటుందండి? నమ్ముతుందా? మేము
కావలోళ్ళు అండి. మేము నిద్రపోవచ్చుండగా ఏమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కావలోడివి, నిద్రపోవడం తప్పు. మొత్తం అందరూ నిద్రపోతారా? సరే, అందరూ నిద్రపోయారు అనుకో. అందరూ నిద్రపోయినప్పుడు ఏం జరిగిందట? శిష్యులు వచ్చి ఆ శవాన్ని ఎత్తుకుపోయారట. నువ్వు నిద్రపోయినప్పుడు ఏం జరిగిందో నీకెలా తెలుసు? శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు అంటున్నావంటే నువ్వు చూసి ఉండాలి. అంటే అప్పుడు నువ్వు మెలకువగా ఉండాలి. కానీ మేము నిద్రపోయామండి, శిష్యులు ఎత్తుకుపోయారట. నిద్రపోయినోడు శిష్యులు ఎత్తుకుపోయాడని చెప్పడు. ఎవడో ఎత్తుకుపోయి ఉంటాడంటే నిద్రపోయామనాలి. కానీ శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు, మేము నిద్రపోయాం. కానీ మరి ఒక్కరితో నిద్రపోయి ఒక్కరితో చూస్తున్నాడేమో తెలియదు. సత్యానికి విరోధంగా మాట్లాడే ప్రతి ఒక్కడు ఇలాగే వెధవ అయిపోతాడు, ఫూల్ అయిపోతాడు. యేసు ప్రభు వారిని శిష్యులు ఎత్తుకుపోవడం ఏంటి? భయపడి పారిపోయారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. వాళ్ళేం సైనికులు కాదు, యుద్ధ వీరులు కాదు. ఒక సైనిక పటాలమే కావలి ఉంది. యేసయ్య లేచాడు, పునరుద్ధాన శరీరం. ఈ గోడలు ఇవన్నీ ఆయన ఆపలేవు. ఎప్పుడో లేచాడు, బయటికి సింపుల్గా నడిచి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇంకా కావలి కాస్తున్నారు ఖాళీ సమాధికి. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, ఆ తిక్కలోళ్ళు లోపల ఉన్నాడేమో అనుకొని ఇంకా మంచిగా కావలి కాస్తున్నారు, నువ్వు వెళ్ళరా వాళ్ళకి అసలు సంగతి తెలియజేయమని అప్పుడు ఒక దేవదూతను పంపితే దేవదూత వచ్చి ఆ రాయిని పొర్లించి దాని మీద కూర్చున్నాడు. అతని స్వరూపము మెరుపు వలె ఉండెను గనుక కావలి వారు అతనికి భయపడి చచ్చిన వారి వలె ఉండిపోయారట. మత్తయి 28వ అధ్యాయం 3వ వచనం. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి, నిద్రపోవటం కాదు, భయపడి బిగదీసుకుపోయారు. స్వర్గలోక నివాసి వస్తే ఆయన ముఖవర్చస్సు, ఆ బలాఢ్యుడుగా ఆ శరీరము, ఆజానుబాహుడు, ఆ మొత్తం మెరుపుతోనే చేసినట్టున్నాడు ఆ మనిషి. అతని స్వరూపము మెరుపు వలె ఉండే. ఆకాశంలో లైటనింగ్ వస్తుంది కదా మెరుపు, ఆ మెరుపు చూస్తే ఎలాగ ఉంటుందండి? వెలుగుతోనే గీత గీసినట్టు అలా ఉన్నాడు ఈయన మొత్తం. వీళ్ళు చూసి భయపడి చచ్చిన వారిలాగా ఉండిపోయారు. ఆ రాయిని తొలగించేశారు, దాని మీద కూర్చున్నారు. ఇంకేం అనలేదు. వీళ్ళు గడగడలాడి చచ్చిపోయినట్టుగా అలాగ పడుకొని ఉండిపోయారు. లోపల ఖాళీ. అంటే ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆ రాయి ఎందుకు తొలగించాడు? కొంతమంది పొరపాటుగా ఏమనుకుంటారంటే, దూత వచ్చి ఈ రాయిని తొలగిస్తే అప్పుడు యేసయ్య బయటకు వచ్చాడట. పాపం ఈయన తొలగించకుంటే రాలేడేమో ఆయన. అంటే అంత బలహీనుడు అనమాట. చాలామంది క్రైస్తవులకే యేసయ్య శక్తి తెలియదు, ఆయన మహిమ తెలియదు. దూత వచ్చి రాయి తొలగించడం యేసు బయటికి రావడానికి కాదు, ఆల్రెడీ లేడురా బాబు, లోపల లేడు, వెళ్ళిపోయాడని చూపించడానికి రాయిని తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళిపోయాడు, గలిలయకి వెళ్ళాడు, శిష్యులకు కనపడ్డాడు. ఈ శిష్యులు ఎత్తుకుపోయిన వాళ్ళు అయితే భూతం వచ్చిందని ఎందుకు అనుకుంటారు? భూతము వచ్చిందని భయపడుతుంటే, ఇలా రండి, నేను భూతాన్ని కాదని ఏమన్నాడు ఆయన? లూకా 24:39, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా, నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదములు చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలును మాంసమును భూతానికి ఉండవు అని యేసయ్య చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. తోమా ఏమన్నాడు? యేసయ్య లేచాడంటే తోమా అన్నాడు, నేను నమ్మను. నమ్మాలంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం, గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి ప్రక్కలో బల్లెంపోటు గాయము, చేతులలో మేకులు కొట్టిన ఆ గాయాలు, అందులో నేను వేలు పెట్టాలన్నాడు తోమా. అప్పుడు నమ్ముతా యేసయ్య లేచాడంటే అన్నాడు. అంటే పునరుద్ధాన దేహములో యేసుకి ఇంకా ఏమున్నాయి? మేకుల గురుతులు చేతుల్లో ఉన్నాయి, బల్లెం పొడిచిన ఆ గాయం, ఆ రంధ్రం ఇక్కడ ఉంది. ఎందుకు ఉందంటే శిలువ మీద వ్రేలాడిన ఆ శరీరమే, సమాధిలో పెట్టబడ్డ ఆ శరీరమే మళ్ళీ సజీవమై మహిమ దేహముగా మారి బయటకు వచ్చింది, కానీ కొత్త దేహము కాదు. ఒకసారి మానవ దేహమును దేవుడు నిర్మిస్తే అది చాలా విలువైనది. మానవ దేహమును దేవుడు ఒక్కసారి నిర్మించిన తరువాత అది శాశ్వతంగా పాడైపోవటానికి దేవుడు ఒప్పుకోడు. ఇది ఎవ్వడికి తెలియని సత్యం. ఒక్కసారి మానవ శరీరము దేవుడు నిర్మించినాక అది నిత్యత్వం అంతా ఉండటానికే దేవుడు దాన్ని చేశాడు. ఎందుకు? దైవత్రిత్వానికి పోలిక అయినటువంటి మానవత్రిత్వంలో ఇది ఒక భాగం, ఏ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ట్రినిటీ, which is the likeness of God the Creator. అంత ముఖ్యం. శరీరం ఒక్కసారి నిర్మించినాక పని అయిపోయింది కదా, దాన్ని శాశ్వతంగా నాశనం చేసేద్దాం అనుకోడు ఆయన. నో, అది యుగయుగాలు ఉండాల్సిందే. ఉంటే పరలోక మహిమలోనైనా ఉండాలి, లేకుంటే నరకాగ్నిలోనైనా ఉండాలి. అంత ఖచ్చితం దేవుని నిర్ణయం. శరీరం ఉండాల్సిందే. అది నిశ్చేతనమై మట్టిలోకి పోవడం తాత్కాలికమే. అది మళ్ళీ బ్రతకాలి, యుగయుగాలు బ్రతికే ఉండాలి. పరలోక మహిమలోనైనా బ్రతుకుండాలి, లేకుంటే అగ్నిగుండంలోనైనా బ్రతుకుండాలి. ప్రతి మానవ దేహం యుగయుగాలు ఉంటుంది. ఎందుకుంటుంది యుగయుగాలు? రక్షణ పొందినా ఉంటుంది, పొందకపోయినా ఉంటుంది. రక్షణ పొందిన వాళ్ళ దేహం కూడా యుగయుగాలు ఉంటుంది పరలోకంలో. రక్షణ లేనోళ్ళ దేహము కూడా యుగయుగాలు అగ్నిగుండంలో. ఎందుకు? వై ఈజ్ ద బాడీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ పర్మనెంట్ అండ్ ఇటర్నల్? ఎందుకు అంటే దేవుడు త్రిత్వము, దాని పోలికగా ఉన్నటువంటి మానవ త్రిత్వంలో ఇది ఒక భాగం. సో బాడీ కెనాట్ బి డిస్ట్రాయిడ్ ఫర్ ఎవర్. వీళ్ళకి తెలియదు అది. అసలు మానవుడు త్రిత్వం అనే తెలియదు. లోపల ఉన్నోడే మానవుడు, బయట ఉన్నది ఇది కాదు, అసలు నేను కాదు. లోపల ఉన్నోడే అసలు వ్యక్తి, ఇది కాదని మెట్ట వేదాంతం, సొళ్ళు వేదాంతం చెప్తారు. ఏమండి, చెత్త విధవలని నేను అనను, వాళ్ళను అనొద్దు కాబట్టి అనలేదు. జీవుడు ఆత్మే నిజమైన మానవుడు, ఇది కాదు నేను అని. ఓరి పిచ్చి వెధవా, బైబిల్లో మన వ్యవహారిక భాషలో కూడా నా ఆత్మ అంటాం. నా ఆత్మ అంటే ఈ ఆత్మ నాది అని ఎవడంటున్నాడు? నా ఆత్మ అన్నప్పుడు ఈ ఆత్మ నాది అన్నోడెవడు? నా శరీరం అంట.
అంటే ఈ శరీరం నాది అన్నవాడెవడు? నా ప్రాణం అంటే ఈ ప్రాణము నాది అన్నోడెవడు? ఈ నోట్లో నుంచే 3 మాటలు వచ్చాయి: నా ప్రాణం, నా ఆత్మ, నా శరీరం. నా శరీరం అంటే ఈ శరీరం నాది అన్నోడెవడు? మరి నా ఆత్మ అంటే నా ఆత్మ, ఈ ఆత్మ నాది అన్నోడెవడు? మరి తెలియదు. మనిషి అంటే ఏంటో తెలియదు. అనిస్తే కూడా బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర అదే తెలుసు. దేశ జనాభాలో 30% ఎట్లా పుట్టిందంటే అది తెలీదు. బ్రాహ్మణ, క్షత్రియ అన్న మరి పంచములు ఎక్కడి నుంచి పుట్టారంటే ఇక మేమేం చేయాలి సార్, వాళ్ళు పుట్టేశారు, మేమేం చేయాలి, మాకు తెలియదు. మరి ఎందుకురా పెద్ద తెలిసినట్టు జగద్గురువుని పెట్టుకున్నావు సిగ్గు లేకుండా? జగద్గురువా నువ్వు? జగద్గురువు లేడు, విశ్వగురువు ఎవడు లేడు. యేసయ్యే జగద్గురువు, విశ్వగురువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్పేది ఏంటంటే ఈ 3 భాగాలు: శరీరం, ఆత్మ, ప్రాణం. ఓసారి ఆత్మ ప్రాణం ఒక్కటైతాయి. ఆత్మ ప్రాణం ఒకటై ఈ దేహము నాది అంటే అన్నమాట. ఒకసారి ఆత్మ శరీరం ఒకటై ఈ ప్రాణము నాది అంటే. ఒక్కోసారి శరీరము ప్రాణము ఒకటై ఈ ఆత్మ నాది అంటారు. అహం, ఐ యామ్, అహం అనే సెల్ఫ్ కాన్షియస్నెస్ కేంద్రం, సెంటర్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. అహం అనే నేను ఒకనున్నాను అనే స్వయం స్పృహ కేంద్రం షిఫ్ట్ అవుతూ ఉంటుంది. నేను అనే జ్ఞానం శరీరం ప్రాణం కలిసి అందులోకి వచ్చేసినప్పుడు నా ఆత్మ అంటే అన్నమాట. ఆత్మ ప్రాణం కలిస్తే అక్కడికి వెళ్ళిపోతుంది స్వయం స్పృహ, నేను అనే జ్ఞానం. ఆత్మ ప్రాణం కలిస్తే అక్కడ నేను అనేది వచ్చేస్తుంది. రాగానే ఆత్మ ప్రాణం కలిసినాయి కదా, ఈ శరీరం నాది అంటే అన్నమాట. ఈ టెక్నికల్ ఆన్సర్ ఓన్లీ బైబిల్ చెప్పగలదు, బైబిల్ విద్యార్థి చెప్పగలడు. అంతేగాని నిన్న మొన్న రాసుకొని నాదే సనాతన ధర్మం అని చెప్పుకునే నవీన ధర్మం వాళ్ళు తెలీదు. దే డోంట్ నో ద ఫ్యాక్ట్ అబౌట్ హ్యూమన్ బీయింగ్. సత్యం బైబిల్ గ్రంథంలో ఉంది. ఏమండి? వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తక లేని నిధి నీవే. అన్ని వేళలందున అందించేవు జ్ఞానము, అన్ని వేళలందున అందించేవు జ్ఞానము. నిన్ను నమ్మిన వారికి ఉన్నతి కలుగును నిక్కముగానే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. ప్రియులారా, మానవుడు లోపల ఉన్న ఆత్మే మానవుడు, మిగతాదంతా కాదు అనేది సగము జ్ఞానము, మిడిమిడి జ్ఞానం. ఆదాము ముక్కు రంధ్రాల్లో గాలి ఊదినప్పుడు ఆదాము ఏమాయను? శబాష్, జీవాత్మ ఆయన. అక్కడే ఉన్నారు వీళ్ళు. మానవుడు అంటే ఆత్మని. మరి తప్పు చేసి పాపం ప్రవేశించినాక ఆదాముతో ఏమన్నాడు? నువ్వు మన్నే గనుక. ఇప్పుడు శరీరమే మానవుడు అయ్యాడు. అప్పుడేమో ఆత్మ మానవుడు, ఇప్పుడు శరీరం మానవుడు. అది తెలీదు. సగం తెలిసి కొప్పేసుకొని కూర్చొని మేమే జగద్గురువు అని నేను చెప్తుంటాను. అందుకే రే చదువురా అన్నాడు, స్కూల్ పెట్టగలరా, ముందు చదువు నేర్చుకోండి అని చెప్తున్నా. కాస్త ఆలైనా మాకు వచ్చు, మీకు అది కూడా రాదుగా.
మేము బడి పెడతాం, లోకమంతా వచ్చి నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మానవుడు అంటే ఆత్మనా లేకుంటే శరీరమా? ఒక శరీరము కలిగిన ఆత్మ మానవుడు, లేకుంటే ఆత్మను కలిగినటువంటి శరీరమా అని మీమాంస. దాని మీద అంతంతలా పుస్తకాలు రాశారు. ఓర్పిచ్చోడా, ఆత్మను ధరించిన శరీరం కాదు, శరీరాన్ని ధరించిన ఆత్మ కాదు. ఆత్మ శరీరం ప్రాణం కలిసిన త్రిత్వము మానవుడు. ఎందుకంటే సృష్టికర్త త్రిత్వం గనుక. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక ఒకసారి మానవ శరీరం నిర్మాణం అయ్యాక అది పర్మనెంట్గా నశించటం దేవుడు ఒప్పుకోడు. అది సృష్టికర్తకు ఓటమి, డిఫీట్ ఫర్ ద క్రియేటర్. సైతాన్ గారు సంకలు కొద్దుకొని వాడు నిత్యత్వం అంతా దేవుణ్ణి గేలి చేస్తాడు. ఏమైనా పెద్ద పండితుడిని అనుకొని నా పోలికలు అని దేవదూతలకు, కెరూబులకు, శరాఫులకు ఎవ్వడికి లేని దైవ పోలిక మానవ జాతికి ఇచ్చావుగా. మమ్మల్ని అందరినీ ద్వంద్వాలుగా చేస్తావా? మానవ జాతిని మాత్రం త్రిత్వంగా చేసి అక్కడి నుంచి వధువు సంఘం తయారు చేసుకుంటావా? అంత పండితుడు నువ్వు చేసినటువంటి త్రిత్వాన్ని కూడా నేను పాడు చేశాను. ఇప్పుడు వాళ్ళు రెండే. వధువు సంఘం ఎలా కట్టుకుంటావు కట్టుకో అని దేవుణ్ణి చూసి నిత్యత్వం అంతా గంతులు వేసి గేలి చేస్తాడు వాడు. సృష్టికర్తకి ఇది డామ్ ఇన్సల్ట్. దేవుడు అన్నాడు, రే నా సృష్టి యొక్క మొట్టమొదటి ఆ అంతర్గత నిర్మాణాన్ని, దైవ పోలికను నువ్వు పాడు చేశావు. కానీ ఆ డ్యామేజ్ అనేది తాత్కాలికమే. మరలా ఆ శరీరాన్ని అక్షయమైందిగా నేను మారుస్తాను. మళ్ళీ చచ్చిపోవటానికి వీలు లేని శరీరంగా మారుస్తాను. ఐ విల్ మేక్ ఇట్ ఇన్కరప్టబుల్ బాడీ, గ్లోరిఫైడ్ బాడీ త్రూ రిజరక్షన్. పునరుద్ధానము ద్వారా మళ్ళీ శరీరాన్ని లేపి మానవుణ్ణి మళ్ళీ త్రిత్వంగా చేస్తాను. అలా చేయటానికి నేనే మానవుణ్ణి పుట్టి నేను చచ్చిపోతాను, నేను మళ్ళీ లేస్తాను. నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ మళ్ళీ లేసేటట్టు చేస్తాను. నా యందు విశ్వాసం ఉంచితేనేమో వాళ్ళు త్రిత్వముగా మహిమలో నివసిస్తారు. నన్ను తృణీకరిస్తే త్రిత్వముగానే అగ్నిగుండంలో వాళ్ళు యుగయుగాలు ఉంటారు. అంటే సాతాను తీసుకొచ్చినటువంటి ఆ నష్టమును దేవుడు పూడ్చటమే పునరుద్ధానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసు ప్రభు నిరంతరం జీవిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆ శరీరాన్ని వదిలేసి జీవించటం లేదు, అదే శరీరాన్ని మళ్ళీ ధరించుకొని జీవిస్తున్నాడు. అందుకే నా చేతులను చూడండి, మేకులు దిగ్గొట్టిన గాయాలు. తోమా ఇటు రావయ్యా, నా ప్రక్కలో వేలుంచు, బల్లెం పొడిచిన ఆ రంధ్రం ఉంది. ఎందుకంటే సేమ్ బాడీ. యేసు శరీరం ఏదో అయిపోయి ప్రకృతిలో కలిసిపోలే, మళ్ళీ లేచాడు ఆయన. మళ్ళీ తిరిగి లేచిన యేసు నిరంతరము ఆయన ఒక త్రిత్వముగా మానవుడుగా జీవించుచున్నాడు. గనుక ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడట ఆయన చెప్పండి? సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తివంతుడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 7:25. సంపూర్ణముగా రక్షించుటకు అంటే అర్థం ఏమిటి? ఇంకొక 5 నిమిషాల్లో నేను ముగించి వేస్తాను. సంపూర్ణముగా రక్షించుట కంటే అర్థం ఏమిటి అంటే, మొట్టమొదటి విషయం, మన బ్రతుకు దినములన్నిటను మనలను రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. సంపూర్ణంగా అంటే టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో ఆఖరి గడియ వరకును మనలను రక్షించుటకు ఆయన సమర్థుడు. ఇది మొదటి అర్థం. రెండవ అర్థం, సంపూర్ణముగా రక్షించుటకు అంటే
మనలోని 3 భాగములను రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. నన్ను సంపూర్ణంగా రక్షించడం అంటే నా శరీరాన్ని రక్షిస్తాడు, నా ఆత్మను రక్షిస్తాడు, నా ప్రాణమును కూడా రక్షిస్తాడు. సంపూర్ణంగా అంటే నీలోని త్రిత్వాన్ని రక్షిస్తాడని అర్థము. నాకెక్కడ దొరికింది ఈ క్లూ అంటే మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూడండి దయచేసి. సమాధానకర్తయగు దేవుడే మీ ఆత్మయు జీవమును శరీరమును యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ముందేమన్నాడు? సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని ఎట్లా పరిశుద్ధపరచునుగాక? సంపూర్ణంగా పరిశుద్ధపరచడం అంటే అర్థం ఏంటి? మీ ఆత్మయు జీవమును శరీరమును నిందారహితముగా ఉండుట. ఆత్మ, జీవము, శరీరం నిందారహితంగా ఉంటే అది సంపూర్ణంగా పరిశుద్ధపరచమని అర్థం. అంటే సంపూర్ణంగా అంటే నీలోని 3 భాగములను అని అర్థం. నీలోని 3 భాగములను కూడా పరిశుద్ధపరచుట, నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరచుట. అలాగే ఇప్పుడు యేసు మనల్ని సంపూర్ణంగా రక్షిస్తాడు. అంటే మన శరీరాన్ని, ఆత్మను, ప్రాణాన్ని ఆయన రక్షిస్తాడు. మనలోని 3 భాగములను ఆయన రక్షించగలడు. ఎందుకంటే ఆయన కూడా ఇప్పుడు త్రిత్వముగా తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఉన్నాడు. అవర్ రిప్రజెంటేటివ్ ఈజ్ ఎ ట్రినిటీ ఆల్సో. ఆయన శరీరాత్మ ప్రాణములుగా తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు, శరీరధారిగా ఉన్నాడు. మామూలు శరీరధారి కాదు, మహిమ శరీరధారిగా ఉన్నాడు, అక్షయ శరీరధారిగా ఉన్నాడు. ఆయన ధరించిన శరీరం ఎటువంటిదో తెలుసా? ప్రతి విషయంలో కూడా శోధింపబడిన శరీరం. ప్రతి విషయంలోనూ శోధింపబడి కూడా పాపము లేనిదిగా నిరూపించబడిన శరీరం. ఆయన శరీరంలో జీవించినప్పుడు ఆయన ప్రతి విషయంలో మన వలనే ఆయన శోధించబడ్డాడు. హెబ్రీ 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహ అనుభవము లేనివాడు కాడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు, ఆయన దేవుడండి, నా బాధలు ఆయనకేం తెలుసు, నేను శరీరంలో ఉన్నాను, ఈతి బాధలు, ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, పాపం చేయాలని శోధన కలుగుతుంది, ప్రకృతి ధర్మము, నా బాధలు ఆయనకేం తెలుసు అనుకుంటాం. చాలా చాలా తప్పది. ఒక మనిషిగా నీవెన్ని శోధనలు అనుభవిస్తున్నావో అన్ని యేసయ్య అనుభవించాడు. ఎవ్రీథింగ్, ఎవ్రీ టెంప్టేషన్, నో ఎక్సెప్షన్ ఫర్ ఎనీ టెంప్టేషన్. ఆయనకు ఆకలి వేసింది, దాహం వేసింది, నిద్ర వచ్చింది, ఏడ్చాడు. అన్ని రకాల శోధనలు ఆయన ఎదుర్కొని కూడా పాపము లేని వాడుగా కనబడేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక ఆయన శరీరంలో ఇప్పుడు నీవేది అనుభవిస్తున్నావు, ఏ శోధన, ఏ పరీక్ష, ఏ ఒత్తిడి, ఏ ప్రెషర్ నువ్వు అనుభవిస్తున్నావో యేసు అనుభవించాడు. ఆ శోధనకు లొంగలేదు, పరిశుద్ధత కాపాడుకున్నాడు. ఆయన జయించాడు అన్ని శోధనలు. జయించిన వాడుగా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నీ కోసం, నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, వాడు శోధనను జయించలేకపోతున్నాడుగా. ఎలాగా? యేసయ్య ప్రార్థన చేస్తాడు,
వాడు జయించలేదులే కానీ నేను జయించానుగా. నా విజయాన్ని అతనికి ఇస్తున్నాను. వాడికి నీతి లేదనుకో, కానీ నాలో నీతి ఉంది కదా తండ్రి, నా నీతి వాడి మీద కప్పుతున్నాను. నా ద్వారా నీ దగ్గరకు వచ్చాడుగా, ఇండిపెండెంట్గా స్వతంత్రంగా వేరే ఛానల్లో రాలే. శోధనలు జయించిన నా ద్వారా వస్తున్నాడు. నీతిమంతుడిగా నీవే నాకు సర్టిఫికేట్ ఇచ్చావు కదా, ఇతడు నా ప్రియకుమారుడు, నేను సంతోషిస్తున్నానని నా ద్వారా వస్తున్నాడు. వాడి నీతిని బట్టి కాదు, నన్ను బట్టి అంగీకరించు. యాక్సెప్ట్ హిమ్ బికాస్ ఆఫ్ మీ. తండ్రి అయిన దేవుడు కాదనలేని విజ్ఞాపన. హీ కెనాట్ సే నో. నువ్వు సొంతంగా పోయావనుకో దేవుని ముందు ఫెయిలే. ఎవడైనా ఫెయిలే. మోషే ఫెయిలే, అబ్రహాం ఫెయిలే, ఏ మనిషి అయినా ఫెయిల్, ఏ భక్తుడైనా ఫెయిల్. కానీ యేసు ద్వారా మనం వెళ్ళినప్పుడు యేసయ్య అన్ని శోధనలు జయించిన పరిశుద్ధుడు, మచ్చలేని నీతిమంతుడు. ఆయన ద్వారా మనం వెళ్ళినప్పుడు తండ్రి అయిన దేవుడు మనల్ని అంగీకరించక తప్పదు. ఎందుకనగా మన పక్షముగా యేసయ్య విజ్ఞాపన చెయ్యడానికే జీవిస్తున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞాపకం పెట్టుకోండి, మర్చిపోవద్దు. నువ్వే స్థితిలో ఉన్నా సరే, ఏ శోధనలో ఉన్నా, ఏ పరీక్షలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, నీ బలహీనతలో ఆయనకు సహానుభవం ఉన్నదట. ఈ మాట చాలా సీరియస్ స్టేట్మెంట్. అక్కడ ఏం చెప్పాడు చూడండి దయచేసి. మన పాపములో సహానుభవం లేదు ఆయనకు. మన పాపములలో సహానుభవం కాదు, మన బలహీనతలలో ఎంత గొప్ప గ్రంథం అండి బైబిల్. ఎంత ఖతర్నాక్ అక్యురసీ అసలు బైబిల్. నా మతిపోద్దు అసలు. ఎవరు రాస్తాడు ఈ గ్రంథాన్ని? మనిషి రాయగలడా? దేవుడు మాత్రమే అంత యాక్యురసీతో రాయగలడు. మన బలహీనతలలో సహానుభవము యేసయ్యకు ఉన్నది, కానీ పాపములో సహానుభవం లేదు. బలహీనతలు అంటే, బలహీనత అంటే అర్థం ఏంటి? ఒక పని చేపట్టినప్పుడు బలము చాలకపోవడం. ఏమండి, ఒక పని చేద్దాం అనుకున్నాం, బలం సరిపోలే, అది బలహీనత. అంటే పరిశుద్ధంగా బ్రతుకుదాం అనుకున్నాం, చేత కాలేదు, అది బలహీనత. ప్రార్థన చేద్దాం అనుకున్నాం, చేత కాలేదు, అది బలహీనత. పొద్దున్న 4 గంటలకు అలారం పెట్టుకున్నాం, అలారం కూడా ఎప్పుడు మోగిందో ఎప్పుడు పోయిందో తెలియకుండా మొద్దు నిద్ర పోయాం, అది బలహీనత. ఏమండి, ఎన్నో మంచి పనులు చేద్దాం అనుకున్నాం, కానీ చేయలేకపోతున్నాం, బలహీనత. ఆ బలహీనత ఏంటో యేసయ్యకు తెలుసు అంట, నువ్వు మర్చిపోవద్దు. ఏమండి, పరిశుద్ధ జీవితం జీవించాలి, కానీ శక్తి చాలడం లేదు అనే ఫీలింగ్ ఆయన అనుభవించాడట. డోంట్ ఫర్గెట్ దట్. కానీ పరిశుద్ధంగా జీవించాడు. ఏమండి, శోధన వచ్చింది, పోరాటం ఎక్కువైపోయింది, శక్తి చాలడం లేదు, ఎలాగా, నా బలం చాలదే అనే టెన్షన్ ఆయనకు కూడా అనుభవించాడు, కానీ పాపం చేయలేదు. ఎందుకు తెలుసా? నా తండ్రి వచ్చి నా యందు జీవించుచున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే బలము చాలలేదో తండ్రిని పిలుచుకున్నాడు అంతే. బలం సరిపోనప్పుడు ఎలా గెలిచాడు? బలం సరిపోలేదు, ఎలా గెలిచాడు? తండ్రిని పిలుచుకున్నాడు. తండ్రి తనలో ఉండుట ద్వారా తనకే బలం చాలదనుకున్నప్పుడు కూడా గెలిచి ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత ఫైటింగ్ ఆయనకు తెలుసు. అరే మీరు మనుషులు, మీరు ఎంత బాధపడతారు నాకు తెలుసురా, నేను మీకోసం ప్రార్థన చేస్తాలే అని తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. త్రిత్వముగా వెళ్ళాడు, శరీరము ప్రాణము ఆత్మగా. ఎందుకు తెలుసా?
నీ శరీరంలో బలహీనత ఉంటే నా శరీరాన్ని చూడని ప్రార్థన చేస్తాడు. నీ ఆత్మలో బలహీనత ఉంటే తండ్రి నా ఆత్మను చూడని విజ్ఞాపన చేస్తాడు. నీలోని త్రిత్వాన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక పరిశుద్ధ త్రిత్వం, పరిశుద్ధ మానవత్రిత్వం ఉంది దేవుని ముందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలోని త్రిత్వం కొరకు విజ్ఞాపన చేయడానికి ఏమన్నాను, ఒక పరిశుద్ధ మానవ త్రిత్వం పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయనే నజరేయుడైన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తండ్రి అనే దేవుడు మనల్ని క్షమిస్తాడు, కరుణిస్తాడు. మనం యోగ్యులం కాకపోయినా దగ్గరికి తీసుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. మనం నమ్మొచ్చు, అనుమానం లేదు. మనం అందగాళ్ళమని కాదు, మనం పనికి మాలినోళ్ళమే. ఆయనకు ముద్దు వస్తాం. ఎందుకంటే నిరంతరము మన పక్షముగా యేసయ్య విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విజ్ఞాపన ప్రభావంతోనే ఇప్పటిదాకా మనం బ్రతుకున్నాము. ఆ విజ్ఞాపన ప్రభావముతోనే ఎన్నో శోధనలు మనం జయించగలిగాము. ఆ విజ్ఞాపన ప్రభావముతో, యేసు విజ్ఞాపన ప్రభావముతోనే సాతాను యొక్క కుతంత్రాలన్నిటిని మనం జయించగలిగాము. ఆఖరికి ఆ విజ్ఞాపన శక్తిని బట్టి రెండవ రాకడలో మనం ఎత్తబడబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు క్షేమాధారం ఏంటి తెలుసా? ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎవడు పడితే వాడు ప్రార్థన చేస్తే చెల్లదు. మన కొరకు ప్రార్థన చేస్తున్నవాడు పాపమును గెలిచినవాడు, మరణమును గెలిచినవాడు, ఈ పాప మరణములను తెచ్చిపెట్టిన సాతానును గెలిచినవాడు, తన పరిశుద్ధత నిరూపించుకున్నవాడు. మన కొరకు కరెక్ట్గా ప్రార్థన చేస్తాడు ఆయన. ఎందుకంటే మన బలహీనతలన్నీ ఆయనకు తెలుసు. ఆయన కూడా అనుభవించాడు, కానీ తప్పు చేయలే. బలహీనత అంటే తెలుసు, కానీ ఆ టైంకు తండ్రి అయిన దేవుని సహాయంతో పరిశుద్ధంగా బ్రతికేశాడు ఆయన. యేసు పరిశుద్ధుడు. నీవెదుర్కొన్న పరీక్షలన్నీ ఎదుర్కొని అన్నిటిని గెలిచినవాడు నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. గనక ధైర్యముగా మనం కృపాసనం దగ్గరికి వద్దాం. తండ్రి, నాకు కావలసిన కృప దయచేయండి. మరి కాసేపట్లో మనం ప్రభు యొక్క శరీరాన్ని తినబోతున్నాం, ప్రభు యొక్క రక్తాన్ని త్రాగబోతున్నాం. మనం చెబుదాం, ప్రభువా నేను యోగ్యుణ్ణి కాదు, కానీ నా పక్షంగా విజ్ఞాపన చేస్తున్న కరుణా సంపన్నుడు అయ్యా, నీ కృపను బట్టి నన్ను నీతిమంతుడిగా తీర్చు, నీతిమంతురాలిగా తీర్చు అని మనం ప్రార్థన చేసుకుందాం. ఇవాళ కానీ ఏ ఆదివారం కానీ ఎప్పుడైనా మనం ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోగలుగుతున్నామంటే ఏ ధైర్యంతో తీసుకుంటున్నామంటే ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మన కోసం మనం విజ్ఞాపన చేసుకుంటే సరిపోదు. మనం చేసుకునే ప్రార్థనకు విలువ ఎందుకు ఉందంటే యేసయ్య కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రండి మనం ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. ఇది చాలా విలువైన సమయం ప్రియులారా. నీవే స్థితిలో ఉన్నా సరే ఇవాళ నువ్వు భయపడవలసిన పని లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీవే స్థితిలో ఉన్నా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి అనుభవమే యేసుకున్నది. ఆయన పేదరికం అనుభవించాడు, అనారోగ్యాన్ని అనుభవించాడు, వ్యాధిని అనుభవించిన వాడని బైబిల్ చెబుతుంది. ఒంటరితనాన్ని అనుభవించాడు, అపనిందలు మోసాడు, సాతాను తెచ్చిపెట్టిన శోధనలన్నీ కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ఒక్కొక్కసారి బలం చాలట్లేదు, అయ్యో నాకు చేత కావట్లేదనే టెన్షన్ కూడా అనుభవించాడు. అయినా జయించాడు. నీ మానవ బలహీనతలకు అతి దగ్గరగా వచ్చేసాడు ఆయన. నీ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్కి చాలా దగ్గరగా వచ్చేసాడు. హీ నోస్ వాట్ యు ఆర్ అండర్ గోయింగ్. సో డోంట్ వరీ, హీ ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ. నీ డిఫెన్స్ లాయర్ పరలోక రాజ దర్బారులో నీ కేసు ఆర్గ్యూ చేస్తున్నాడు. హీ నెవర్ లాస్ట్ ఎ కేస్.
జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ డిఫెన్స్ లాయర్. యేసుక్రీస్తుని యొక్క డిఫెన్స్ న్యాయవాది. ఆయన ఎప్పుడు ఏ కేసు ఓడిపోలేదు. నీ పక్షంగా కూడా ఆయన ఓడిపోడు. నీ పక్షంగా వాదించి గెలుస్తాడు. తండ్రి అయిన దేవుని క్షమాపణ నీకు వచ్చేటట్టు చేస్తాడు. యేసుని ఆశ్రయించు. యేసయ్యా నీవే నాకు దిక్కని చెప్పు. నా అంతటా నేను యోగ్యుణ్ణి కాదయ్యా, నా అంతటా నేను యోగ్యురాల్ని కాదు, నీవే నాకు దిక్కు యేసయ్యా. నా కోసం విజ్ఞాపన చేస్తున్నావు కదా. నా పాపములు క్షమించు, నా అపరాధములు క్షమించు, నా బలహీనతలు క్షమించు, నా అజ్ఞానకృతములు క్షమించు, నా అక్రమములన్నీ క్షమించు, నా అతిక్రమములు క్షమించు, నా పాపములు, నేరములు, అపరాధములన్నీ మీ రక్తముతో కడిగి శుద్ధీకరించు. నీవు కార్చిన పరిశుద్ధమైన ఆ దైవ రక్తాన్ని బట్టి, సిలువలో కార్చిన నీ దైవ రక్తాన్ని బట్టి నా దోషములన్నీ కడిగి వేయనాయనా అని ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థనా సమయం. విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో ఒకసారి మనం కళ్ళు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని మనస్సులోనే వెనుదిరిగి చూసుకుందాం. మన జీవిత యాత్రలో గడిచిన వారంలో మనం నడిచి వచ్చిన దారి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏ స్థలాలకు వెళ్ళాం, ఎవరెవరితో మాట్లాడాం, మన పెదవులతో, మన కన్నులతో, మన హృదయ ఆలోచనలతో, మన శరీర అవయవాలతో ఎక్కడైనా ఎప్పుడైనా చేయకూడని కార్యాలు చేసి దేవుణ్ణి దుఃఖపరిచామా? అలా జరగకపోయి ఉండొచ్చు. కానీ ఒకవేళ నీ మనస్సాక్షి చెబుతుంటే కాదు నువ్వు దేవుణ్ణి చాలాసార్లు దుఃఖపరిచావు అని నీ మనస్సాక్షి చెబుతుంటే వెంటనే నీ పాపం నువ్వు ఒప్పుకో. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల మన ప్రభు నీతిమంతుడు, నమ్మదగినవాడు. ఆయన మన పాపములను క్షమిస్తాడు, సకల దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచును. యేసు పునరుద్ధానుడైనాడు. ఎందుకంటే సమర్థుడైన విజ్ఞాపనకర్త కావడానికి ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. యేసు పునరుద్ధానము చెందినాడు ఈస్టర్ సండే. ఎందుకు? నిన్ను సంపూర్ణంగా రక్షించడానికే. మరణించిన యేసు పునరుద్ధానము ద్వారా మళ్ళీ త్రిత్వమైనాడు. ఎందుకయ్యాడు? నీలోని త్రిత్వాన్ని రక్షించడానికి. We believe not only in the crucified Jesus, we believe in the resurrected Jesus, victorious Jesus. He is back into Trinity now. ఆయన శరీరాత్మ ప్రాణముగా పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. నా శరీరాత్మ ప్రాణాలను సంపూర్ణంగా రక్షించగలడు. నా కొరకు చనిపోయిన యేసయ్య, నా కొరకు మరణాన్ని గెలిచి లేచిన యేసయ్య, నా కొరకు విజ్ఞాపన చేస్తున్నావయ్యా, నీకు వందనాలు. నా దోషములన్నీ కడగండి, నా అపరాధములు మన్నించమని మన పాపాలు ఒప్పుకుంటూ యేసు రక్తములో స్నానాలు చేస్తూ కొంత సమయం గడుపుదాం. ఇది మన పాపాలు ఒప్పుకునే సమయం, దేవునితో సమాధానపడే సమయం, మనం పశ్చాత్తాపపడే సమయం. యేసు రక్తంలో మనం స్నానాలు చేయడానికి అందరికీ సమయం ఇస్తూ మరికొద్దిసేపు నేను మాట్లాడను. ప్రియులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.